హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ యొక్క హ్యాండ్ రిటన్ మెసేజెస్ ఏంటి అండ్ మీ పర్సన్ మీ లైఫ్లో ఉండడానికి ఏదైనా పర్పస్ ఉందా, అసలు రీజన్ ఏంటి, మీ ఇద్దరు కనెక్ట్ ఎందుకు అయ్యారు ఒక్క దగ్గర అనేసి చూద్దాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎస్టర్డే అందరూ చాలా పాజిటివ్గా కమెంట్ చేశారు. అందరూ చెప్పారు ఏం బాధపడకండి, నెగటివ్ కమెంట్స్ చేసినా కానీ ఆ పాజిటివ్ కమెంట్స్ చేసిన అందరికీ చాలా 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 థ్యాంక్ యూ అండి. అందరూ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే నేను నంబర్ పింక్ చేస్తాను కామెంట్ సెక్షన్లో, సో దట్ మీరు నాకు మెసేజ్ చేయొచ్చు నా వాట్సాప్ నంబర్కి. సో దట్ నేను రిప్లై ఇస్తాను, కాల్స్ చేయొద్దు డైరెక్ట్గా. సో చూద్దామండి మీ పర్సన్ యొక్క హ్యాండ్ రిటర్న్ మెసేజెస్ ఏంటి మీకోసం, మీ పర్సన్ మీకు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు హ్యాండ్ రిటర్న్ మెసేజెస్ నుంచి. అండ్ చూద్దాం. మీ పర్సన్ గురించి ఆలోచించండి, తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి. తనతో ఉన్న మెమరీస్, తనతో స్పెండ్ చేసిన టైం, లేదా తన నేమ్ తీసుకోండి ఒకవేళ మీకు ఇమాజినేషన్ కష్టం అయిపోతుంది అంటే. సో చూద్దాం ఫస్ట్ మెసేజ్ ఏంటంటే, ఐ ఫీల్ సో బర్డన్ విత్ రెస్పాన్సిబిలిటీస్. అంటే మీ పర్సన్ యొక్క లైఫ్లో చాలా రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉన్నాయన్నమాట. సో మీ పర్సన్ ఏమంటున్నారంటే, నా లైఫ్లో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, బరువులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి. సో దానివల్ల ఈ కనెక్షన్లో అనేది ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి అన్నమాట. అండ్ వాళ్ళ ఫ్యామిలీ ప్రెషర్ కూడా ఉండొచ్చు ఇక్కడ, వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. ఇంకొక మెసేజ్ ఏంటంటే, ఐఎమ్ గిల్టీ. మీ పర్సన్ గిల్టీగా ఫీల్ అవుతున్నారు. తను ఏ తప్పు చేసినా కానీ ఒక గిల్టీ ఫీలింగ్ అనేది తనకు ఉంది. ఓకే, నా వల్ల తప్పు అవుతుంది, నా వల్ల ఈ పర్సన్ బాధపడుతున్నారు అని ఒక గిల్టీ ఫీలింగ్ ఉంది. ఇంకొకటి జస్టిస్. ఇక్కడ జస్టిస్ వచ్చింది. జస్టిస్ అంటే బ్యాలెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే మీ లైఫ్లో జస్టిస్ అనేది, బ్యాలెన్స్ అనేది అవుతుంది. అండ్ కానీ మీ పర్సన్ ఇక్కడ ప్లేయర్ ఎనర్జీలో ఉన్నారు. అంటే ఒక ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేస్తారు. వస్తారు వెళ్ళిపోతారు, వస్తారు వెళ్ళిపోతారు. ఒక ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది ఉంది ఇక్కడ. బాటమ్ ఆఫ్ ద కార్డ్ చూడండి, ఇన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అని ఉంది. సో చూద్దాం ఇంకేం కార్డ్స్ వస్తాయో. తనకు మీతో పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనేది వాళ్ళు ఫీల్ అవుతారు. ఇక్కడ ఐ ఫీల్ లైక్ ఐ నో యూ ఫ్రమ్ మెనీ పాస్ట్ లైఫ్. అంటే తనకి ఫస్ట్ మిమ్మల్ని చూసినప్పుడు ఎలా ఫీలింగ్ వచ్చిందంటే, మీరు ఎప్పటి నుంచో తనకు తెలుసు అండ్ మీకు కూడా తనతో ఉన్న కనెక్షన్ చాలా డీప్గా మీరు ఫీల్ అవుతున్నారు అనమాట. సో తనని చూసినప్పుడు అరే నేను ఫస్ట్ టైం చూసాను, మనం ఫస్ట్ ఎవరైనా చూసాం అనుకోండి అంత కంఫర్టబుల్గా ఫీల్ అవ్వం. సో మీ పర్సన్తో మీరు ఎలా ఫీల్ అయ్యారంటే, నాకు ఈ పర్సన్ ఎప్పటి నుంచో తెలుసు అన్న ఒక మనిషి నాకు ఎప్పటి నుంచో తెలుసు అన్న ఒక ఫీలింగ్ మీకు కలిగింది అండ్ మీ పర్సన్కి కూడా. అండ్ లాస్ట్ ఇంకొక మెసేజ్ చూద్దాం. ప్లీజ్ డోంట్ గో. మీ పర్సన్ మిమ్మల్ని వదులుకోవాలనుకోవట్లేదు. ఇక్కడ ఏంటంటే మీతో ఒక డెసిషన్ తీసుకోవాలంటే తను కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు. ఒక డెసిషన్ తీసుకోవట్లేదు, అట్లానే మీ పర్సన్ మిమ్మల్ని వదిలేయాలి అని కూడా అనుకోవట్లేదు. ఒక కన్ఫ్యూజన్ స్థితిలో పెట్టాలి, మీరు స్ట్రక్ అవ్వాలి, తను కూడా స్ట్రక్ అవ్వాలి అని ఒక సిచ్యువేషన్లో పెట్టేస్తున్నారు అనమాట. సో తను మీరు వెళ్ళిపోవాలని అనుకోవట్లేదు అలా అనమాట. సో చూద్దాం, టారో నుంచి చూద్దాం. సో ప్లేస్ సరిపోదు కాబట్టి నేను ఈ కార్డ్స్ అనేవి తీసేస్తున్నా. సో ఇప్పుడు టాపిక్ ఏంటంటే, మీ పర్సన్ మీ లైఫ్లో ఎందుకు వచ్చారు, పర్పస్ ఏంటి. సో ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి మనిషి మన లైఫ్లో రావడానికి ఏదో ఒక పర్పస్ ఉంటుంది. కొంతమంది మన లైఫ్లో వచ్చినప్పుడు లైఫ్ పార్ట్నర్స్ అవి ఉండొచ్చు. ఇంకో కొన్ని వ్యక్తులు మన లైఫ్లో వస్తారు, వాళ్ళు మనకి ఏదో లెసన్ నేర్పిస్తారు, రైట్. అండ్ మన మార్పు కోసం రావచ్చు, లేదంటే వాళ్ళ లెసన్స్ వాళ్ళు నేర్చుకోవడానికి రావచ్చు, లేదంటే మన సోల్ పర్పస్ మనం తెలుసుకోవడానికి రావచ్చు. ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఒక పర్సన్ మన లైఫ్లో అడుగు పెట్టారంటే దానికి ఏదో ఒక రీజన్ ఉంటేనే ఆ పర్సన్ మన లైఫ్లోకి వస్తారు, లేదంటే ఎలాంటి రీజన్ లేకుండా రారు. అండ్ ఇంకొకటి ఏంటి, ఆ పర్సన్ వచ్చారంటే వాళ్ళే మన లైఫ్ పార్ట్నర్, ఇంకా వాళ్ళే మన జీవిత భాగస్వామి అని అనుకోవడం కరెక్ట్ కాదు. అండ్ అందరూ అలా కొంతమంది లైఫ్లో వస్తారు, అలా వచ్చిన వాళ్ళు లైఫ్ పార్ట్నర్ అవుతారు, కానీ అందరూ అలా
లైఫ్లో అందరికి అలాగే వస్తుందని రూల్ ఉండదు. అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ అని మీరు ఎప్పుడైనా చూడొచ్చు, అమ్మాయిలు అబ్బాయిలైనా ఎవరైనా చూడొచ్చు, ఏ టైం అయినా చూడొచ్చు. సో చూద్దాం ఆ పర్సన్ మీ లైఫ్లో ఎందుకు వచ్చారో. మీ పర్సన్ గురించి ఆలోచించండి. ఎవరి గురించి అయితే మీరు రీడింగ్ చూస్తున్నారో ఆ పర్సన్ మీ లైఫ్లో ఎందుకు వచ్చారు. ఓకే, మీ లైఫ్లో ఎందుకు వచ్చారు. ఓకే, కార్డ్స్ పడ్డాయి. జడ్జ్మెంట్, టవర్, హెరోఫెంట్, 8 of swords, high priestess, 3 of wands, empress, 2 of swords, 9 of wands. బాటమ్ ఆఫ్ ద డెక్ 10 of wands అనమాట. సో మీ పర్సన్ మీ లైఫ్లో ఎందుకు వచ్చారు అండ్ ఇప్పుడు ఎవరి గురించి అయితే మీరు ఈ రీడింగ్ చూస్తున్నారో స్పెసిఫిక్గా ఆ పర్సన్ వల్ల మీ లైఫ్లో వచ్చే మార్పు ఏంటి, మీరు ఏం నేర్చుకుంటున్నారు ఈ కనెక్షన్ నుంచి, ఏం నేర్చుకుంటారు. మీరు హస్బెండ్ గురించి అయినా చూడండి, వైఫ్ గురించి అయినా చూడండి, బాయ్ ఫ్రెండ్ గురించి అయినా చూడండి, గర్ల్ ఫ్రెండ్ గురించి అయినా చూడండి. ఏ పర్సన్ స్పెసిఫిక్ కనెక్షన్ వాళ్ళతో ఉంటే డెఫినెట్గా ఆ పర్సన్ ఎందుకు వచ్చారు అన్నది రీడింగ్ అనమాట. అండ్ ఇక్కడ అన్ని సైన్స్ ఉన్నాయి. ఏరీస్, లియో, సాజిటేరియస్, జెమినీ, లిబ్రా, అక్వేరియస్, టారస్, వోగో, క్యాప్రికాన్ అండ్ పైసిస్, క్యాన్సర్, స్కార్పియో అన్ని సైన్స్ ఉన్నాయన్నమాట. సో చూద్దాం ఫస్ట్ మీ పర్సన్ ఎందుకు వచ్చారు మీ లైఫ్లోకి. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ముఖ్యం. ట్రాన్స్ఫర్మేషన్ అంటే మార్పు. ఇక్కడ మీరు చూడొచ్చు టవర్ కార్డ్ ఉంది. టవర్ కార్డ్లో ఇక్కడ మొత్తం ఒక స్ట్రామ్ అనేది వస్తుంది, మెరుపు అనేది వస్తుంది. ఇక్కడ అన్నీ మళ్ళీ ఫ్రెష్గా ఇక్కడ గ్రీనరీ అనేది అవుతుంది కదా. సో ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్, మార్పుని రిప్రజెంట్ చేస్తుంది కార్డ్. ఇంకా సపరేషన్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది కార్డ్. అంటే మీ ఇద్దరి మధ్యలో ఇప్పుడు సపరేషన్ అనేది ఉంది. చాలా మోస్ట్ ఆఫ్ పీపుల్కి ఇక్కడ నో కాంటాక్ట్ అనేది ఉంది. మీ పర్సన్తో మీకు మాటలు అనేవి లేవు. అండ్ ఇప్పుడు మీరు మాట్లాడుకోవట్లేదు ఒకరి గురించి ఒకరు కాదు, ఒక్కరితోనే ఒకరు. ఓకే, అండ్ ఇక్కడ ఏంటంటే అంటే ఈ కనెక్షన్ మీకు ఏం నేర్పిస్తుంది అనేది చూద్దాం. ఈ కనెక్షన్ మిమ్మల్ని స్ట్రాంగ్ చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు బిలీవ్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ కనెక్షన్ మీ లైఫ్లో వచ్చిందో ఈ కనెక్షన్ మీకు యూనివర్స్ పైన ఎలా బిలీవ్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మన లైఫ్లో ఏదైనా అవుతుండొచ్చు, అంటే చెడు అయినా మంచి అయినా ఏదో ఒక పర్పస్ గురించి అవుతుంది, రైట్. దానివల్ల మన లైఫ్లో ఏదో మంచి జరుగుతుంది. ఫస్ట్ మనకు పెయిన్ అనేది ఉంటుంది. మనం అర్థం చేసుకోగలం, పెయిన్ ఉంటుంది, బాధ ఉంటుంది. బట్ ఆ కనెక్షన్ వల్ల మీరు ఏం నేర్చుకున్నారు, అవుట్కమ్ మీరు పొందారా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు. మీరు ఏం నేర్చుకున్నారు, దేవుడు మీకు ఏం లెసన్ నేర్పించాలనుకుంటున్నారు ఈ కనెక్షన్ వల్ల అనేది అది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక మనిషి ప్రే చేస్తున్నారు చూసారా, యూనివర్స్ తన ఒక షాడో అనేది, తన సోల్ అనేది ఇక్కడ పైకి వెళ్తుంది. అంటే ఇక్కడ మీరు లెట్ గో చేయడం అనేది నేర్చుకోవాలి. ఒక సిచ్యువేషన్లో మీరు మీ 100% ఇస్తున్నారు. ఇక్కడ నేను నిన్న చెప్పినట్టు రీడింగ్లో మీరు ఎఫర్ట్స్ చేస్తున్నారు కదా, మీ పూర్తి ఎఫర్ట్స్ మీరు ఇస్తున్నారు కదా కనెక్షన్లో. బట్ ఇక్కడ మీరు ఎంత అని ఇస్తారు, మీరు ఇచ్చేసారు, మీది అయిపోయింది 100%. కానీ యూనివర్స్ని నమ్ముతున్నారా మీరు, మీ ట్రస్ట్ అనేది పూర్తిగా పెడుతున్నారా యూనివర్స్ పైన. అంటే మనం చాలామంది భయపడతారు, అమ్మో మా పర్సన్ వెళ్ళిపోతారేమో నేను దూరం పెడితే, మా పర్సన్ మళ్ళీ రాడేమో అని ఒక భయంలో ఉండి, ఇన్సెక్యూరిటీలో ఉండి మీరు ఎమోషనల్గా ఇంకా బాధపడి ఆ పర్సన్ ఒక చిరాకు, ఒక గ్రాంటెడ్ అనేది మిమ్మల్ని తీసుకొని వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అని ఒక భావనలో మిమ్మల్ని ఇంకా హర్ట్ చేసే సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. సో యూనివర్స్ చెప్తుంది ఏంటంటే ట్రస్ట్ మీ, బిలీవ్ మీ, నా పైన భరోసా పెట్టు, నన్ను నమ్ము, నీకు ఏది మంచో నేను ఇస్తాను, నాకు తెలుసు అని ఒక సిచ్యువేషన్ ఇక్కడ యూనివర్స్ మీకు చెప్తుంది. నన్ను బిలీవ్ చేయి, నన్ను ప్రేయర్ చేయి. ప్రేయర్ చేయాలి అని నేను చెప్పట్లేదు, బట్ బిలీవ్ పెట్టుకోండి, నమ్మకం పెట్టుకోండి. ఇప్పుడు మీ సిచ్యువేషన్లో నీకు చాలా బాధ కలుగుతుంది, కానీ ఇక్కడ గ్రీనరీ మీరు చూడొచ్చు. ఇంత డార్క్ కార్డ్, ఇంత డార్క్ ఉంది, కానీ ఇక్కడ గ్రీనరీ అనేది ఉంది, పాజిటివ్ అనేది వస్తుంది మీకు. మీరు హాస్పిటల్ వెళ్తారు అండ్ డాక్టర్ మీకు సూదిస్తారు, మందులు ఇస్తారు, కానీ అవి చాలా ఏమంటారు మనకు నచ్చవు, రైట్. బాధన అనేవి ఇస్తాయి, మెడిసిన్ అనేవి చేదుగా ఉంటాయి, బట్ అతని రిజల్ట్ అనేది మనకు చాలా మంచిగా ఉంటుంది, రైట్. మన హెల్త్ మంచిగా అయిపోతుంది. సో ఇక్కడ యూనివర్స్ కూడా మీకు మందు అనేది ఇస్తుంది. ఆ మందు మీకు బాధ పెట్టొచ్చు. యూనివర్స్ అనేది మదర్ లాగా. మదర్ మీకు
ఒక్క దెబ్బ కొట్టినా కానీ అది మీ మంచి కోసమే, నీ కోసమే, నీ మార్పు కోసమే, నువ్వు మోసపోవద్దని, నువ్వు మారాలి అనే. అండ్ పీపుల్ యొక్క రియల్ ఫేసెస్ అంటే ఈ రోజులలో మీకు తెలుసండి, మ్యానిపులేటివ్ పీపుల్ ఉంటారు, మనసులతో ఆడుకునే వాళ్ళు ఉంటారు, ఫీలింగ్స్తో ఆడుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళతో ఎలా డీల్ చేయాలి, అలాంటి వాళ్ళతో ఎలా ఉండాలి, మీరు ఎలా స్ట్రాంగ్ అవ్వాలి అంటే యూనివర్స్ మీ మదర్ లాంటివారు, మీరు వాళ్ళ డాటర్ సన్ లాంటివారు, కొడుకు కూతురు లాంటివారు. మిమ్మల్ని ఎలా మార్చుకోవాలి, ఒక దెబ్బ కొట్టి అయినా ఒక బాధ పెట్టైనా మిమ్మల్ని ఎలా మార్చుకోవాలి, మంచిగా చెప్తే మారరు, రైట్? సో మీకు ఎలా నేర్పించే విధానంలో ఎలా నేర్పించాలనేది యూనివర్స్ ఎప్పుడూ మీ వెనకాల ఉంటుంది. సో ట్రస్ట్ యూనివర్స్, వాళ్ళ మీద బిలీవ్ పెట్టండి అండ్ లెట్ గో చేయండి. ఒక సిచ్యువేషన్లో మీరు చేస్తున్న పర్సన్ మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, సో మీరు ఎలా లెట్ గో చేయాలి అంటే ఆ సిచ్యువేషన్ వదిలేయండి భగవంతుడి పైన. ఇంకొకటి ఏంటంటే మనం ఎంత ఫోర్స్ చేసినా అండి ఆ పర్సన్ మన లైఫ్లో ఏంటంటే రాడు. మనం మేనిఫెస్ట్ చేయాలి, తప్పు లేదు, కానీ ఆ పర్సన్ని చేయొద్దు. ఆ పర్సన్ని మెసేజ్ చేసి కాల్ చేసి మన వాల్యూ అనేది మనం తగ్గించుకోవద్దు. మన సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా మనకి ఇంపార్టెంటే. ఆ పర్సన్ ఎంత ఇంపార్టెంటో ఎప్పుడైనా పర్సన్ ఫస్ట్ ఉండొద్దు మన లైఫ్లో. మన సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ముందు ఉండాలి. మనకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది, దానికి ఇంపార్టెన్స్ అనేది చాలా ఇవ్వాలి ఎప్పుడైనా లైఫ్లో. అప్పుడే వేరే వాళ్ళు మనల్ని రెస్పెక్ట్ చేస్తారు. ఫస్ట్ మననే మనం రెస్పెక్ట్ చేసుకోవట్లేదంటే వేరే వాళ్ళు మనని ఏం రెస్పెక్ట్ చేస్తారు చెప్పండి. సో అది మీకు నేర్పిస్తుంది కనెక్షన్లో మిమ్మల్ని మీరు ఇంపార్టెన్స్ ఎలా ఇవ్వాలి అనేది, మీకు మీరు ఇంపార్టెన్స్ ఎలా ఇచ్చుకోవాలనేది ఈ కనెక్షన్లో మీరు చాలా నేర్చుకుంటారు అండ్ చాలా బాధను కూడా అనుభవిస్తారు. మీరు ఇక్కడ టవర్ చూసారా, ఆ టవర్ మూమెంట్ అనేది చాలా ఈజీ కాదు ఎవరి లైఫ్లో అయినా. అదేంటంటే లిటరల్గా ఒక ఎంగ్జైటీ, ఒక డిప్రెషన్ అనేది మీకు ఇస్తుంది. అంటే కొంతమందికి ఉంటే చేతులు వణకడం, ఆ మూమెంట్ వరకు మీరు వెళ్ళిపోతారు. సో ఈజీ అనేది కాదు, ఎవరికైనా ట్రాన్స్ఫర్మేషన్ మార్పు అనేది ఈజీ కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ హ్యారోఫెంట్లో మీరు చూడొచ్చు ఒక పర్సన్ ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎంత మంచి ఎనర్జీలో ఉన్నారు. ఇక్కడ స్టెప్స్ అనేవి ఉన్నాయి. స్టెప్స్ అనేవి ఎక్కడికున్నా యూనివర్స్ని చూపిస్తుంది. అంటే ఇక్కడ హీరోఫెంట్ అంటే ట్రెడిషనల్ కూడా రిప్రజెంట్ చేస్తుంది, స్పిరిచువల్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. డెఫినెట్గా మీ లైఫ్లో ఒకవేళ మీకు దారి కనిపించట్లేదంటే యూనివర్స్ని వదిలేయండి, యూనివర్స్ చూసుకుంటుంది. మీకు యూనివర్స్ నుంచి ఏంజల్ నంబర్స్ కనిపిస్తాయి, 111, 222. అదొక మీనింగ్ ఉంటుంది. చాలామందికి నంబర్స్ యొక్క మీనింగ్ తెలియదు. సో మీనింగ్స్ తెలుసుకోవచ్చు. యూనివర్స్ మీకు సిగ్నల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మిమ్మల్ని కరెక్ట్ పాత్లో, కరెక్ట్ దారిలో నడిపించడానికి ఎప్పుడైనా ప్రయత్నిస్తూనే ఉంటుంది. అది మనకి అర్థం అవ్వదు, చాలా మటుకు అర్థం అవ్వదు. యూనివర్స్ ఇలా ఎందుకు చేస్తుంది, అసలు మనం ఒక్కొక్కసారి బాధపడుతుంది, దేవుడు ఎందుకు ఇట్లా నాతో చేస్తున్నావు, నువ్వు నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు, ఇలా అనేసి మనకు కోపం వస్తుంది. కానీ దేవుడు బాధ పెడుతున్నాడంటే మీరు చూడలేనిది తను చూశారు, తను మీకు సరికాదు, తను మిమ్మల్ని బాధ పెడుతున్నారు. సో ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఏడుస్తున్నారు అనుకోండి, మీ మదర్గా నచ్చదు. సో ఒక పర్సన్ మిమ్మల్ని వచ్చి బాధ పెడుతున్నారంటే మిమ్మల్ని తన నుంచి మీరు కొంచెం నేర్చుకోవాలి, మీరు మారాలి, మీలో ట్రాన్స్ఫర్మేషన్ అవసరం. ఒక పర్సన్ వచ్చి మిమ్మల్ని రోజు కొడుతున్నారు, చెంప మీద కొడుతున్నారు. సో రోజు పడుతున్నారు, సరేలే మా పర్సనే కదా అని మీరు కొట్టించుకుంటున్నారు రోజు చెంప మీద. సో ఒకరోజు మీరు ఏం ఆలోచిస్తారు, అరే నేను ఎందుకు పడాలి, ఈ పర్సన్ అనే మీద ఏమైనా ఎఫర్ట్స్ పెడుతున్నారా, నా కోసం ఏమైనా ప్రేమ చూపిస్తున్నారా, ఒకరోజు మీరే తిరిగి కొడతారు. అది కావాలి యూనివర్స్కి. అట్లాంటి నిజంగా వెళ్ళి కొట్టకండి. సో యూనివర్స్ మీకు ఏం నేర్పిస్తుందంటే మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలి. ఇక్కడ మీరు తిరిగి కొట్టడమే, ఇక్కడ మీకు కోపం వచ్చింది, వాళ్ళు మీరు కొట్టడం వల్ల మీకు కోపం వచ్చింది, మీరు తిరిగి కొట్టారు. అప్పుడు అక్కడ మీరు ఏం నేర్చుకున్నారు, నేను ఎందుకు పడాలి, నేను తప్పు చేయనప్పుడు నేను ఎందుకు ఈ పర్సన్ యొక్క నెగిటివిటీని నేను తీసుకోవాలి. మీరు తిరిగి కొట్టారంటే అక్కడ మీ గురించి మీరు స్టాండ్ తీసుకున్నట్టు, మీ గురించి మీ సెల్ఫ్ రెస్పెక్ట్కి మీరు ఇంపార్టెంట్ ఇచ్చినట్టు. సో అది మీకు నేర్పిస్తుంది యూనివర్స్ స్ట్రాంగ్గా ఎలా ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడు ఎమోషనల్గా ఎక్కువ ఫీల్ అవుతారు, మీరు ఎక్కువ ఎమోషనల్గా ఇన్వెస్ట్ చేసేస్తారు, ప్రేమించేస్తారు. సో ప్రేమించడం తప్పు కాదు, ఎమోషనల్గా ఉండడం తప్పు కాదు. బట్ మనం ఇంత ఇస్తున్నప్పుడు ఆ పర్సన్ ఆ డిజర్వ్ చేస్తున్నారా లేదా, దానికి ఆ పర్సన్ అర్హతుడా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఇక్కడ ఏంటో చూసుకోండి, మీరు హై ప్రిస్టెస్ ఉంది. ఇక్కడ ఒక లేడీ అనేది హై పొజిషన్లో ఉందన్నమాట, తన థర్డ్ ఐ చక్ర ఓపెన్ అయింది. సో మీరు నిజాలని చూడాలి, రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి. కొంతమంది రియాలిటీ యాక్సెప్ట్ చేయలేదు, నా పర్సనే కావాలి, ఏదైనా సరే ఏదో చేసైనా లేదన్నా
మంత్రం వేసి అయినా ఏదైనా జాదూ చేసైనా నా పర్సన్ నేను తెచ్చుకుంటా. సో మంత్రం చేసి జాదూ చేసి మీ పర్సన్ మీరు తెచ్చుకోగలరు. ఎన్ని రోజులు పెట్టుకుంటారు మీ పర్సన్ మీ దగ్గర, ఎన్ని రోజులు ఆ పర్సన్ని కట్టేసి మీ దగ్గర పెట్టుకుంటారు. ఏదో యానిమల్ కాదు కదా, ఒక వస్తువు కాదు ఆ పర్సన్ని మీ దగ్గర పెట్టుకోవడానికి. ఫీలింగ్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి. సో ఆ పర్సన్ మన లైఫ్లో కరెక్ట్ కానప్పుడు మనం ఎంత ప్రయత్నించినా, ఆ పర్సన్ మన లైఫ్లో లేనప్పుడు మనం ఎంత ప్రయత్నించినా వ్యర్థమే అవుతుంది కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ లైఫ్లో రావడానికి మీలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉంది, ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది మీ లైఫ్లో. అండ్ మీలో మార్పు రావాలి. ఇక్కడ ఏంటంటే ఎంప్రెస్ ఉంది చూసారా, ఈ పొజిషన్కి యూనివర్స్ మిమ్మల్ని తీసుకురావాలని ప్రయత్నిస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మీరు ఈ పొజిషన్కి వచ్చారో, ఏ పర్సన్ వచ్చి మిమ్మల్ని బాధ పెట్టినా, ఏ పర్సన్ వచ్చి మిమ్మల్ని హర్ట్ చేసినా మీకు ఫరక్ పడదు. మీరు స్ట్రాంగ్గా ఎదుర్కొంటారు. అండ్ మీరు ఇంకా ఇక్కడ స్టక్గా ఫీల్ అవ్వరు. చాలామందికి ఇక్కడ మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వట్లేదు, స్టక్ అయ్యారు. ఎప్పుడు ఎక్స్క్యూజెస్ చెప్తారు, అది కారణం, ఇది కారణం, అందుకే నేను కమిట్మెంట్ ఇవ్వట్లేదు. సో ఎక్స్క్యూజెస్, ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ ఎక్స్క్యూజెస్ ఉండవండి. ఎఫర్ట్స్ పెడతారు, లేదంటే నాతో కాదని చెప్పేస్తారు. అంతేకాని డెసిషన్ తీసుకోకపోవడం, మిమ్మల్ని స్టక్ చేయడం, మిమ్మల్ని బాధ పెట్టడం అనేది ఎవరు చేయరు. సో మీ పర్సన్ ఎవరైనా ప్రేమిస్తే వాళ్ళు బాధ పెడతారా? పెట్టరు. లేదంటే ఫ్రీగా వదిలేస్తారు, లేదంటే కమిట్మెంట్ ఇచ్చి పెళ్ళానే చేసుకుంటారు. అట్లా కాకుండా ఇది కాకుండా మిమ్మల్ని స్టక్ చేసి మిమ్మల్ని బాధ పెట్టి అండ్ మీరే ఇన్వెస్ట్ చేస్తూ, మీరే బాధలు పడి, మీరే అన్ని ఎఫర్ట్స్ చేస్తూ, మీరే అన్నీ చేస్తూ, లాస్ట్కి మీరే కోల్పోతున్నారంతా. సో యూనివర్స్ మిమ్మల్ని అలా చూడాలనుకోవట్లేదు. యూనివర్స్ మిమ్మల్ని స్ట్రాంగ్గా చూడాలనుకుంటుంది. యూనివర్స్ మిమ్మల్ని అంటే మీ లైఫ్లో ఎవరు అట్లాంటి వ్యక్తులు వచ్చినా మీరు ఎలా ఎదుర్కోవాలి, దానికి తగ్గట్టు మిమ్మల్ని స్ట్రాంగ్గా ఎలా బిల్డ్ చేయాలి అంటే మిమ్మల్ని ప్రిపేర్ చేస్తుంది యూనివర్స్. సో ఇప్పుడు నువ్వు ఇట్లాంటి పర్సన్తో డీల్ చేస్తున్నావు, ముందు కూడా ఇట్లాంటి పర్సన్స్ రావచ్చు. ఈరోజు లోకంలో మీరు చూడొచ్చు, చాలామంది ఎలా అంటే చాలా మ్యానిపులేట్ పీపుల్ ఉన్నారు, ఫీలింగ్స్తో ఆడుకునే వాళ్ళు ఉన్నారు. జెన్యూన్ వాళ్ళు చాలా తక్కువ అయిపోయారు, రైట్? సో అలాంటి వాళ్ళతో డీల్ ఎలా చేయాలి, నువ్వు ముందే ఆ పర్సన్ ఎలా పసిగట్టాలి, మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి, స్ట్రాంగ్గా ఉండాలి అనేసి యూనివర్స్ మిమ్మల్ని చూపిస్తుంది. అండ్ ఇక్కడ సెల్ఫ్ లవ్ కూడా రిప్రజెంట్ చేస్తుంది. మిమ్మల్ని మీకు ఇంపార్టెన్స్ ఎక్కువ ఎలా ఇచ్చుకోవాలి అనేసి యూనివర్స్ మిమ్మల్ని ప్రిపేర్ చేస్తుంది, స్ట్రాంగ్ చేస్తుంది. ఒకవేళ ఫర్దర్గా కూడా మీకు ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయంటే మీరు ఫేస్ చేయగలుగుతారు, మీరు ఎదుర్కోగలుగుతారు స్ట్రాంగ్లీ. ఒక స్ట్రాంగ్ లేడీ ఇక్కడ ఉంది. అండ్ ఈ ఎంప్రెస్లో ఏంటంటే క్యారింగ్, తను ఇండిపెండెంట్, స్ట్రాంగ్. తను ఏ సిచ్యువేషన్ వచ్చినా కానీ ఒక్కతే ఎదుర్కోగలదు, ఒక్కతే హ్యాండిల్ చేయగలదు, అంత పవర్ఫుల్ తను. అండ్ తన మదర్లీ నేచర్ కూడా అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ హై ప్రీస్టెస్ అనేది ప్రాక్టికల్గా ఉంటుంది, ఏమో ఎమోషనల్గా ఉంటుంది. కానీ మరీ ఎంత ఎమోషనల్ అంటే మొత్తం తన ఎనర్జీ ఇచ్చేసేంత ఎమోషనల్ కాదు, ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇస్తుంది. అంటే పవర్ఫుల్ పొజిషన్లో ఉంది. అంటే ప్రాక్టికల్గా ఎప్పుడు ఉండాలి, ఎమోషనల్గా ఎప్పుడు ఉండాలి, ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇవ్వాలి, ఒక బ్యాలెన్స్ అనేది ఉండాలి. సో ఏది ఓవర్గా ఇచ్చినా కానీ ప్రాబ్లమే, ప్రాక్టికల్గా మొత్తం ఉన్న ప్రాబ్లమే, మొత్తం ఎమోషనల్గా ఇచ్చినా ప్రాబ్లమే. సో బ్యాలెన్స్డ్గా ఎలా ఉండాలి, ఎప్పుడు ఎమోషన్స్ని హ్యాండిల్ చేయాలి, ఎక్కువ ఎమోషన్స్ ఎక్కడ చూపించొద్దు, ఎక్కడ ప్రాక్టికాలిటీ ఎక్కువ చూపించొద్దు, అంటే సమానం ఉండాలి బ్యాలెన్స్. సో అది మీకు నేర్పిస్తుంది యూనివర్స్ అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే 9 of Wands. సో చాలామంది పాస్ట్ గురించి స్టక్ అయిపోతున్నారు. పాస్ట్లో ఇట్లా పర్సన్ హర్ట్ చేస్తారు, పాస్ట్లో ఇదైంది. సో పాస్ట్ నుంచి బయటికి రావట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే పాస్ట్ని వదిలేసండి. ఏదైతే మీ లైఫ్లో పాస్ట్ అయిందో అది మీకు ఒక లెసన్ నేర్పించింది, మిమ్మల్ని స్ట్రాంగ్ చేసింది. సో దాన్ని మీరు నేర్చుకొని ముంగటికి వెళ్ళండి. సో అది మీకు యూనివర్స్ మిమ్మల్ని స్ట్రాంగ్ చేయడానికే ఇలాంటి పర్సన్ మీ లైఫ్లో పంపించారు. సో దాట్ మీ వాల్యూ మీరు తెలుసుకొని, మీరు సెల్ఫ్ రెస్పెక్ట్, మీకు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చి స్ట్రాంగ్గా ఒక ఉమెన్గా మీరు పవర్ఫుల్గా బయటకు వచ్చి, ఒకవేళ మీ పర్సన్ మీకు బాధ పెట్టినా కానీ ఇక్కడ మిమ్మల్ని మీరు ఇంపార్టెన్స్ ఇచ్చి లాస్ట్కి మీరే పవర్ఫుల్ అవుతున్నారు. సో బాధ ఉంటుంది, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ఇక్కడ మీ మంచి కోసం ఇక్కడ యూనివర్స్ అనేది చేస్తుంది అనేది ఇక్కడ మెసేజ్ అనమాట. సో ఇప్పుడు మనం మీ పర్సన్ యొక్క డార్క్ ఫీలింగ్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఓకే అండి, మీ పర్సన్ యొక్క డార్క్ ఫీలింగ్స్ ఏంటి? డార్క్ ఫీలింగ్స్ అంటే ఏం లేదండి. సో మీ పర్సన్ యొక్క క్వాలిటీస్లో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తారు,
ట్రూత్ అంటే రియాలిటీ చెక్ అనమాట. ఒక నిజాలు ఏంటి, మీ పర్సన్ అసలు నిజంగా ఏం ఫీల్ అవుతారు, మీకు డార్క్ ఫీలింగ్స్, అందులో నెగిటివ్ కూడా రావచ్చు, ఇప్పుడు రీడింగ్లో పాజిటివ్ కూడా రావచ్చు, చెప్పలేం. తనలో ఏం నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయో అవి చెప్పేస్తాను నేను ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా. ఒకవేళ పాజిటివ్ కనిపిస్తే పాజిటివ్ చెప్తాను, నెగిటివ్ కనిపిస్తే నెగిటివ్ చెప్తాను. సో ఏది కనిపిస్తే అది చెప్తాను. నేనేం షుగర్ కోట్ చేయను, మీకు ఏమి ఇంప్రెస్ చేయాలని నేను ట్రై చేయను. ఏదైనా మనం రియాలిటీయే వినాలి అని ఆలోచించాలి. రియాలిటీ వింటేనే కదా మనకి రియాలిటీ ఏంటని అర్థమవుతుంది. స్వీట్గా మనం ఉండొద్దు, రైట్? ఏదైనా క్లారిటీ వస్తేనే బాగుంటుంది. ఓకే, చూద్దాం మీ పర్సన్ యొక్క డార్క్ ఫీలింగ్స్ ఏంటి మీ గురించి అనేసి. ఫస్ట్ 2 ఆఫ్ కప్స్ వచ్చింది. ఓకే, తీసుకుందాం 2 ఆఫ్ కప్స్. ఇంకా మీ పర్సన్ యొక్క డార్క్ ఫీలింగ్స్ ఏంటి అని చూద్దాం. 10 ఆఫ్ సోర్డ్స్, 10 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది, 2 ఆఫ్ కప్స్ వచ్చింది, ఇంకా సన్, పేజ్ ఆఫ్ సోర్డ్స్, 5 ఆఫ్ పెంటికల్స్, 5 ఆఫ్ పెంటికల్స్, డెవిల్, పేజ్ ఆఫ్ కప్స్, చారియట్, 10 ఆఫ్ పెంటికల్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ మూన్. సో ఈ కార్డ్స్ వల్ల మీకు తెలుస్తుంది మీ పర్సన్ యొక్క పాజిటివ్ సైడ్ అండ్ ఇంకా డార్క్ సైడ్ ఏంటి. డార్క్ సైడ్ అంటే నెగిటివ్ సైడ్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది అనమాట ఇప్పుడు. సో ఫస్ట్ ఏంటంటే మీ పర్సన్కి మీరంటే కనెక్షన్ ఫీల్ అవుతుంది, అంటే ఫీల్ అవుతారు వాళ్ళు. ఓకే, మీతో ఒక కనెక్షన్ ఉంది, సోల్మేట్ కనెక్షన్. ఇక్కడ 2 హ్యాండ్స్ ఉన్నాయి, 2 కప్స్ ఉన్నాయి, ఒకరి గురించి ఒకరు సోల్మేట్గా ఫీల్ అవుతున్నారు. అంటే 2 ఆఫ్ కప్స్ అంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనమాట. ఈక్వల్గా మీరు ఎంత సోల్మేట్ కనెక్షన్, ఒక కనెక్షన్ ఫీల్ అవుతున్నారో వాళ్ళు కూడా కనెక్షన్ ఫీల్ అవుతున్నారు మీ గురించి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీ పర్సన్కి మీరు ఎమోషనల్గా జెన్యూన్గా ప్రేమిస్తున్నారు, వాళ్ళు కూడా మీ నుంచి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. బట్ అట్ ద సేమ్ టైం మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్లో ప్రాక్టికాలిటీ కూడా ఉంది. మీ పర్సన్ ఇక్కడ ఏంటి, మీ పర్సన్ ఎమోషన్స్ చూపిస్తున్నారంటే అందులో వాళ్ళ సెల్ఫిష్నెస్ వాళ్ళు యాడ్ చేస్తారు డెఫినెట్గా. ఇక్కడ మీరు చూసినట్టయితే డెవిల్ ఉంది, ఇక్కడ చూసినట్టయితే చారియట్ ఎనర్జీ ఉంది. అంటే మీ లైఫ్లో థర్డ్ పార్టీ అనేది ఉంది, డెఫినెట్గా ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఆ థర్డ్ పార్టీ వల్ల మీ పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేశారు, మీ ఫీలింగ్స్ని హర్ట్ చేశారు. అండ్ మీ పర్సన్ ఏంటంటే సెల్ఫిష్గా ఆలోచిస్తున్నారు. ఏంటంటే ఒకటి మీకు కమిట్మెంట్ ఇవ్వరు, ఒకటి మిమ్మల్ని వదిలిపెట్టారు. ఇక్కడ చూసినట్టయితే మీరు డెవిల్ చూస్తున్నారు కార్డ్ని. ఇక్కడ ఇది మీ పర్సన్. ఇక్కడ మీ పర్సన్ మీ మైండ్ని కన్జ్యూమ్ చేస్తున్నారు, మిమ్మల్ని మీరు స్ట్రెస్ అవుతున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని అంత ఆబ్సెస్డ్గా ఉంటారు. మీరంటే చాలా అట్రాక్షన్ ఉంది. ఫిజికల్ లెవెల్ అయితే ఒక ఎక్స్ట్రీమ్ అట్రాక్షన్ అనేది ఆ పర్సన్కి ఉంది మీ పైన. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక ప్లేయర్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది. ఇది డార్క్ ఫీలింగ్స్, ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది అనమాట. సో మీ పర్సన్ మీ ప్లేయర్ ఎనర్జీ అనేది ఉంది అంటే థర్డ్ పార్టీ అనే లైఫ్లో ఉంది అనుకో, థర్డ్ పార్టీ కావాలి, మీరు కూడా కావాలి, ఇద్దరు కావాలి. సో ఎవరిని వదులుకోలేరు. అట్లా నీ కమిట్మెంట్ ఇచ్చి నీతో హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉంటా అంటే అది కూడా లేదు. సో ఇక్కడ తను సేఫ్గా ఉన్నారు, తను సెల్ఫిష్గా ఆలోచిస్తున్నారు ఏంటంటే. అండ్ ఇంకొకటి డార్క్ ఫీలింగ్స్లో ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ తన గురించి ఎక్కువ ఆలోచిస్తారు, మీ గురించి ఎక్కువ ఆలోచించరు. ప్రేమ ఉంటుంది కానీ తన గురించి ఎక్కువ ఆలోచించుకుంటారు అనమాట, మీ గురించి ఎక్కువ ఆలోచించరు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ ఎక్కువ మనీ మైండెడ్ అయి ఉండొచ్చు, ఎక్కువ మనీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఎక్కువ స్టేటస్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం. మీ పర్సన్ ఇది మీకు చెప్పారో లేదో నాకు తెలియదు కానీ తను ఎక్కువ మనీకి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఒకవేళ తన లైఫ్లో ఎక్కువ మనీ ఉన్నా, ఏదైనా రిలేషన్షిప్ తనకు తగిలింది అనుకోండి, ఏదైనా మనీ ఉన్న ప్రపోజల్ తనకు వచ్చింది అనుకోండి, డెఫినెట్గా తను అదే చూస్ చేసుకుంటారు, మిమ్మల్ని కాదు. అది కూడా నిజం ఉంది ఇక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ ఒక్కొక్కసారి తన మిస్టేక్ని కూడా యాక్సెప్ట్ చేశారనుకోండి, దానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. ఏంటంటే ఓకే ఇప్పుడు నా మాటలు చెల్లట్లేవు, ఒక సారీ చెప్తే ఈ పర్సన్ పడిపోతుంది కదా, ఒక సారీ చెప్తే ఈ పర్సన్ ఇంప్రెస్ అయిపోతారు కదా. తను జెన్యున్గా లోపల నుంచి సారీ చెప్పడం కంటే తన సెల్ఫిష్ రీజన్స్ కోసం తను సారీ చెప్తారు, మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి సారీ చెప్తారు తప్ప జెన్యున్గా తన తప్పు తెలుసుకొని ఒకవేళ సారీ చెప్తారంటే అలా ఉండదు. తను చెప్పారంటే దానికి ఒక సెల్ఫిష్ రీజన్ ఉంటుంది. అండ్ ఇంకొకటి మీరు చూడొచ్చు, నేను ఎస్టర్డే రీడింగ్లో చెప్పాను మీ పర్సన్ చాలా ఇమ్మెచ్యూరిటీ అని, చాలా ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేస్తారు, ఒక డిసిజన్ అనేది తీసుకోరు. అండ్
మెచ్యూరిటీ అనేది తనలో ఉందండి. మెచ్యూరిటీ లేదు, ఎప్పుడు చిన్నపిల్లల మనస్తత్వమే ఉంటుంది తన లైఫ్లో, తన కెరియర్ బట్టి కూడా. అంటే తన కెరియర్లో తను చాలా క్లెవర్. ఎవరిని ఎలా మ్యానిపులేట్ చేయాలి, ఎవరిని అంటే ఈ లోకంలో డీల్ చేయాలంటే మ్యానిపులేట్గా ఉండాలి, అంటే కొంచెం క్లెవర్గా ఉండాలి. సో మనం ఎక్కువ ఎమోషనల్ అయి ఉంటే కూడా కష్టమే. సో ఆ తెలివితేటలు మీ పర్సన్లో ఉన్నాయి. కానీ మీ పర్సన్ మీరు వచ్చేసరికి మాత్రం ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేస్తున్నారు కదా, మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారు కదా. సో అది అంతా మీ పర్సన్కి తెలుసు. స్టిల్ వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారనమాట మీతో హ్యాపీనెస్ కావాలి. ఇక్కడ చూడొచ్చు, మీరు సన్ కార్డ్ చూడొచ్చు. హ్యాపీనెస్, మీతో హ్యాపీనెస్ ఉంటుంది, మీతో కాన్ఫిడెంట్ ఫీల్. ఎందుకంటే మీ పర్సన్ని మీరు ఎప్పుడు తక్కువ చేయరు, తక్కువ చేసి మీరు ఎప్పుడు మాట్లాడరు. మీరు ఎప్పుడు ఒక రేంజ్లో పెడతారు మీ పర్సన్ని, ఒక ప్రయారిటీలో పెడతారు, అంటే నెత్తి మీద పెట్టుకుంటారు. సో మీ పర్సన్కి తెలుసు, తనకి అది నచ్చుతుంది. మీరు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారు కదా, మీ పర్సన్కి చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు పొగడతారో లేదో నాకు తెలీదు, బట్ ఒక ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు కదా. సో అది మీ పర్సన్కి ఎప్పుడు నచ్చుతుంది. సో అది అటెన్షన్ సీకర్ అనమాట. అటెన్షన్ కావాలి మీ పర్సన్కి. మీరు ఇచ్చే ప్రేమ తనకి ఇష్టం, మీరు ఇచ్చే అటెన్షన్ ఇష్టం. వాళ్ళు మాట్లాడకపోతే మీరు బాధపడతారు చూడండి, నాతో మాట్లాడు, నువ్వు మాట్లాడకపోతే మీ తాపత్రయం ఉంటుంది కదా ఆ పర్సన్ కోసం, అది తనకి చాలా ఇష్టం. సో అది తను వదులుకోవాలి అనుకోవట్లేదు. అట్ ద సేమ్ టైం తను మీ ఫీలింగ్స్తో కూడా ఆడుకున్నారు. తను మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం థర్డ్ పార్టీ మీ లైఫ్లో ప్రాబ్లం అయితే థర్డ్ పార్టీని వదిలేయట్లేదు. లేదంటే థర్డ్ పార్టీ ఫ్యామిలీ అయితే వాళ్ళకి అగేనెస్ట్గా వెళ్ళట్లేదు. థర్డ్ పార్టీ ఇంకో ఎవరో రొమాంటిక్ ఇంట్రెస్ట్ అయితే వాళ్ళని వదిలేసుకోవట్లేదు. వాళ్ళు కావాలి, మీరు కూడా కావాలి. థర్డ్ పార్టీ ఎవరు మీ లైఫ్లో అన్న దాన్ని బట్టి తీసుకోండి థర్డ్ పార్టీని. చాలా మంది లైఫ్లో థర్డ్ పార్టీ ఫ్యామిలీ, కెరియర్ ఏదైతే ఉందో, లేదంటే వేరే పర్సన్ రొమాంటిక్ ఇంట్రెస్ట్, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ అయి ఉండొచ్చు. ఏది థర్డ్ పార్టీ అయినా ఆ థర్డ్ పార్టీ వాళ్ళు వదలట్లేదు, వాళ్ళకి అగేనెస్ట్గా వెళ్ళట్లేదు. అట్ ద సేమ్ టైం మిమ్మల్ని మీ కమిట్మెంట్ ఇవ్వట్లేదు, అట్లానే మిమ్మల్ని వదిలేయట్లేదు. అట్లా మిమ్మల్ని ఎటు కాకుండా మధ్యలో ఇరికించేసి ఇంకా మిమ్మల్ని బాధ పెట్టేసి అట్లా చేయాలన్నమాట. అది మీ పర్సన్ యొక్క డార్క్ ఫీలింగ్స్ అనమాట. సెల్ఫిష్, చాలా సెల్ఫిష్ అండి మీ పర్సన్. చాలా అంటే చాలా. మీరు ఒక్క రేంజ్లో మీరు మీ పర్సన్ని మిస్ అవుతారు. కానీ మీ పర్సన్, ఒకవేళ మీరు మిస్ అవుతూ మీ పర్సన్ దగ్గరికి వెళ్ళారనుకోండి, చాలా యాటిట్యూడ్ చూపిస్తారు. అదే వాళ్ళకి ఇష్టం అనుకోండి, వాళ్ళు వస్తారు, మీరు టక్కున వాళ్ళు సారీ చెప్పారనుకోండి, మీరు టక్కున కరిగిపోతారు. మీరు టక్కున ఈ పర్సన్ని ఏమంటారు, యాక్సెప్ట్ చేసేస్తారు. ఓకే నా పర్సనే కదా అని. మీ పర్సన్ అంటే యాటిట్యూడ్ చూపిస్తారు. ఒకవేళ మీరు ఎప్పుడు వెళ్ళి మాట్లాడండి, మీ పర్సన్ యాటిట్యూడ్ చూపిస్తారు. అవునులే అంటే మెసేజ్ చేస్తే చూడకపోవడం, కాల్ చేస్తే బిజీగా ఉన్నా, ఏదో పని ఉంది, వేరే పని ఉంది, ఇది పని ఉంది అనుకుంటే మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం. అండ్ ఈ పర్సన్ వల్ల మీరు చాలా ఎమోషనల్ డౌన్ అయ్యారు. ఒక్క స్టేజ్లో చెప్పాలంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు అనుకోండి. ఏడ్చారు, ఎమోషనల్ ఫీల్ అయ్యారు, కానీ మీ పర్సన్ అనేది పట్టించుకోలేదు. మీరు చాలా ఫీల్ అయ్యారు మీ పర్సన్ వల్ల. అండ్ లిటరల్గా ఇప్పుడు మీ ఇద్దరి మధ్య సపరేషన్ అనేది ఉండొచ్చు. అండ్ మీ పర్సన్ లైఫ్లో మదర్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి. వాళ్ళ మదర్ వల్ల ఇష్యూస్ అయి ఉండొచ్చు, మీ మదర్ ఇన్ లా వల్ల ఇష్యూస్ కూడా అయి ఉండొచ్చు. అది కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో పెళ్ళైన వాళ్ళకి చెప్తున్నా, మదర్ ఇన్ లా, లేకపోతే వాళ్ళ మదర్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తుండొచ్చు, అలా కూడా నాకు అనిపిస్తుంది. సో ఇదండి మీ పర్సన్ యొక్క డార్క్ ఫీలింగ్స్ అనేది. అండ్ లాస్ట్లో ఇప్పుడు మీకోసం ఏంటి గైడెన్స్ అనేది ఇచ్చేసి రీడింగ్ ఎండ్ చేసేస్తాను. యాక్చువల్ నాకు చాలా ఎగ్జాస్ట్గా అనిపిస్తుంది, అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. సో మీకోసం యూనివర్స్ ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటుంది మీ సిచ్యువేషన్ బట్టి యూనివర్స్ ఏం మీకు మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది, మీకు ఏం చెప్పాలనుకుంటుంది యూనివర్స్. ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో, ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో, ఎవరి కోసం అయితే చూస్తున్నారో వాళ్ళకి ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది, ఏ గైడెన్స్ ఇవ్వాలనుకుంటుంది యూనివర్స్ అనేది చూద్దాం. ఏస్ ఆఫ్ కప్స్ అండి, సింపుల్. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఏస్ ఆఫ్ కప్స్ ఉంది, ఇక్కడ 2 ఆఫ్ వాండ్స్ ఉంది. మీ లైఫ్లో ప్రయారిటీ ఏంటి? మీ ఫ్యామిలీయా, మీ కెరియరా, లేదంటే ఏదైనా హాబీయా, లేదంటే ఇంకేదన్నా? మీ ప్రపంచాన్ని మీరు చూస్ చేసుకోండి. ఈ పర్సన్ని మీరు చూస్ చేసుకోకండి. ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే ఇక్కడ చూడండి, కింద కార్డ్ చూడండి, నైట్ ఆఫ్ వాండ్స్. వస్తారు, పోతారు, వాళ్ళ అవసరం బట్టి వస్తారు, మీ ఫీలింగ్స్తో ఆడుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ వాళ్ళ కోసమే మీరు ఎదురు చూసుకుంటూ మీ లైఫ్లో మీరు వాళ్ళని ఫస్ట్ ప్లేస్ పెడతారు, కానీ వాళ్ళు మీరు సెకండ్, థర్డ్, 4th ప్లేస్లో ఉంటారు. వాళ్ళు మీకు ఇంపార్టెన్స్ ఇయ్యరు. యూనివర్స్ ఏం చెప్తుందంటే మీ ప్రయారిటీని మీరు మిమ్మల్ని మీరు చూస్ చేసుకోండి. ఆ పర్సన్ ఒక 3rd, 4th ప్లేస్లో పడేయండి అక్కడ లాస్ట్లో, కానీ మిమ్మల్ని మీరు చూస్ చేసుకోండి. ఇక్కడ సెల్ఫ్ లవ్ రిప్రజెంట్ చేస్తుంది ఏస్ ఆఫ్ కప్స్ అంటే. ఇక్కడ ఎమోషన్స్, మీకు ఇక్కడ చూడొచ్చు హార్ట్ చక్ర. ఇక్కడ ఏముంటుంది, హార్ట్ చక్ర అనేది ఉంటుంది మనకి. మీ హార్ట్ చక్ర బ్లాక్డ్ అయితే, మీ పాస్ట్లో ఏమైనా మీకు బ్రేకప్స్ అయి ఉంటే, మీకు బాధలు ఉంటే అవన్నీ
హీల్ అవ్వండి, ఆ నుంచి హీల్ అవ్వండి, మిమ్మల్ని లవ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే సెల్ఫ్ లవ్ ఎలా చేయాలి అన్న దాని మీద కూడా నేను సపరేట్గా వీడియో చేస్తాను, రేపన్నా ఎల్లుండనా ఆ వీడియో కూడా వస్తుంది డెఫినెట్గా, నేను చేస్తాను. సెల్ఫ్ లవ్ ఎలా చేయాలి, ఎలా మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలి, ఎలా ఇలాంటి పర్సన్తో డీల్ చేయాలంటే మిమ్మల్ని మీరు ఎలాగ పాజిటివ్గా పెట్టుకోవాలన్న దాని మీద కూడా నేను వీడియో తప్పకుండా చేస్తాను. అది రేపన్నా ఎల్లుండనా పక్కా వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్తో మీరు డీల్ అవ్వాలంటే డెఫినెట్గా మీ మీద మీరు ఫోకస్ చేసి ఆ పర్సన్కి మీ వాల్యూ ఏంటి అనేది తెలిసేలాగా మీరు చేయాలి. సో డెఫినెట్గా ఇదే అండి మీకు గైడెన్స్. అండ్ ఆ పర్సన్ చూసారా మీ లైఫ్లో వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, మీ ఫీలింగ్స్తో ఆడుకుంటున్నారు, మీరు చాలా ఎమోషనల్గా డౌన్ అయిపోతున్నారు, బాధపడుతున్నారు. సో దాన్ని బట్టి మీకు గైడెన్స్ ఏంటంటే డెఫినెట్గా మీరు మిమ్మల్ని మీరు హై ప్రయారిటీ పెట్టుకోండి, మీకు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకోండి అండ్ మీ లైఫ్లో హ్యాపీగా ఉండండి. అండ్ మీ హార్ట్ చక్ర బ్లాక్డ్ కనిపిస్తుంది కొంతమందికి, హార్ట్ చక్ర ఓపెన్ చేయండి. అంటే ఎక్కువ గ్రీనరీలో వెళ్ళండి, పార్క్లో గ్రీనరీలో టైం స్పెండ్ చేయండి, ప్లాంట్స్ మధ్యలో టైం స్పెండ్ చేయండి, మొక్కల మధ్యలో గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకోండి. అంటే నేచర్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. సో దాట్ ఎవరైనా హార్ట్ చక్ర బ్లాక్డ్ ఉంటే, అండ్ హార్ట్ చక్ర మంత్రం ఉంటుంది ఒకటి, మీరు యూట్యూబ్లో చూస్తే దొరుకుతుంది, నాకు సడన్గా గుర్తుకు రావట్లేదు మంత్రం. ఆ మంత్రం అనేది చెప్తుంటే అది మీకు హెల్ప్ అవుతుంది హార్ట్ చక్ర అన్బ్లాక్ చేసుకోవడానికి, ఓపెన్ చేయడానికి. సో డెఫినెట్గా ఎప్పుడైతే హార్ట్ చక్ర ఓపెన్ అవుతుందో, మీ హార్ట్ చక్ర ఓపెన్ అవుతుందో, అప్పుడు మీకు ఎవరు హర్ట్ చేసినా, ఎవరు మిమ్మల్ని బాధ పెట్టినా ఫరక్ అనేది పడదు. నేను కమెంట్ సెక్షన్లో ఏంటి ఆ మంత్ర అనేది మెన్షన్ చేస్తాను, ఇప్పుడైతే నాకు సడన్గా గుర్తు రావట్లేదు. సో ఇదండి మీకు గైడెన్స్. సో మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ బాక్స్లో డెఫినెట్ రాయండి ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ అని. అండ్ ఎవరైతే కమెంట్స్ పెట్టారో అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ మంచి కమెంట్స్కి. అండ్ ఒక్కొక్కరికి పేరున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.